శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి కర్కాటకంలో బుధ గ్రహ యొక్క సంచారం జూలైలో జరిగేటువంటి శని తిరోగమనం రిట్రీట్ అనేటువంటి సమయంలో ఈ యొక్క కర్కాటకంలో బుధ గ్రహ సంచారం ఉంది. ద్వితీయ స్థానం నందు కుజకేతువుల యొక్క కలయిక ఉంది. ఎప్పుడైతే శని వక్రంలోకి వచ్చేయడం కానీ లేదా శని తన స్వక్షేత్రమైనటువంటి కుంభంలోకి రావడం కానీ రిట్రీట్ అవ్వడం కానీ జరిగినప్పుడు విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క 12వ ఏకాదశ దశమ స్థానాల వరకు కూడా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే నవమ స్థానం నుండి అష్టమ స్థానానికి వస్తుందో అప్పుడు కర్కాటక రాశి వారికి సంబంధించి 8వ ఇంట శనిని వీరు వీక్షించడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే అష్టమ శని దోషములు సంభవించే అవకాశం ఉంది. వీలైనంత వరకు కూడా కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆపరేషన్స్ లేదా ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదం కలగడం ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కుజుడు మంచి సత్ఫలితాలు ఇస్తాడు కాబట్టి భూమికి సంబంధించిన లావాదేవీలు, భూమికి సంబంధించి ఏవైనా సరే కొట్లాట్లు గొడవల నుండి బయటపడతారు. అమ్మాలనుకున్నటువంటి భూమిని కూడా అమ్మడం జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు ద్వితీయార్థంలోనే కనిపిస్తూ ఉన్నాయి. ప్రథమార్థంలో వీరికి శని రిట్రీట్ అవ్వడం మూలాన చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. వీలైనంత వరకు కూడా ఏవైనా సర్జరీస్ ఉంటే ఈ యొక్క 4 నెలల్లో కాకుండా 4 నెలలు పోస్ట్పోన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేదండి ఈ సర్జరీస్ కి సంబంధించి ఖచ్చితంగా చేయాలి అనుకుంటే మీ యొక్క ఎడమ కాలుకి ఏదైనా ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని రిబ్బన్ లాగా దాంట్లో ఉప్పు వేసి కట్టుకొని ఎడమ కాలు కట్టుకోండి. దాని వలన ఎటువంటి అధిక రక్తస్రావం జరగకుండా, ఆపరేషన్ ఫెయిల్ కాకుండా ఏవైనా ఇబ్బందులు వస్తే పోతాయి. శరీరానికి సంబంధించి నొప్పులు, బాధలు, మోకాల నొప్పులు విపరీతంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి చంద్రుడు రాష్ట్రాధిపతి కాబట్టి మనపీడితమైనటువంటి దోషములు అధికంగా ఉండేటువంటి కారణం ఉంది. ఎందుకంటే సూర్యచంద్రులు ఇద్దరు కూడా మనకు ప్రతిరోజు ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్స్ లో భాగంగా చంద్రుడు సూర్యుడు ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు కూడా వీరి యొక్క పరిస్థితులన్నీ కూడా మనకు చూసుకుంటే విశేషమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అనవసరంగా మూడిగా అయిపోవడము, ఎవరేమనుకున్నా తొందరగా అలగడము, వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో తెలియకపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా జాతకం విశ్లేషణగా మీకు కావాలి అంటే 2025 రూపాయలు చెల్లిస్తే 70 నుండి 80 పేజీల్లో జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది. అలాగే జాతకం గురించి పూర్తిగా మీతోని 45 నిమిషాల దాకా మాట్లాడడం జరుగుతుంది. గతంలో ఏం జరిగాయో చెప్పి, ముందేం జరగబోతుందో చెప్పి, ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని కూడా మీ దాకా చెప్పడం జరుగుతుంది. అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వృద్ధులు, రైతులు, చేతి వృత్తులు చేసుకునేటువంటి వారు అందరికీ సంబంధించి ఈ యొక్క 2025 సంవత్సరంలో శని తిరోగమనము రిట్రీట్ అని అంటారు. అది జూలై 13వ తారీఖు నుండి ప్రారంభమవుతుంది. గతంలోనే ఈ యొక్క వీడియో జరిగే నాటికి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మాస్ గా పెట్రోల్ లాంటివి లేదా ఏదైనా బ్లాస్ట్ లాంటివి జరిగి మనుషులు చనిపోతారు అని నేను గతంలోనే చెప్పా. ఈ వీడియో జరిగే నాటికి అది జరిగింది. 20 మంది దాకా చనిపోయారు. ఇంకా ఎంతమంది గాయపడ్డారు, ఎంతమందికి ఏమైందనే సంగతి తెలియదు. కాబట్టి ఉన్నటువంటి కాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం. అయితే ఈ యొక్క జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని 12 రాశుల వారు కూడా వీలైనంత వరకు నిత్యం దీపారాధన చేయండి. దీపారాధన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దీపారాధన చేయండి. దీపారాధన చేసేటప్పుడు వీలైతే నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవ నూనె, ఆముదము, నెయ్యి, ఆవు నెయ్యి, ఆవాల నూనె, విప్ప నూనె, సంపెంగ నూనె, ఇలా మనకి 8 నుంచి 9 రకాలైనటువంటి నూనెలు ఉంటాయి. ఏదైనా దేంతోనైనా మీరు దీపారాధన చేయొచ్చు. లేదండి అన్ని కొద్దిగా తీసుకొచ్చుకొని 1 లీటర్గా జమ చేసుకొని పెట్టేసుకొని వాటితో దీపారాధన చేయండి, ఇంకా మంచిది. మీరు
నువ్వుల నూనెతో దీపారాధన చేసేటప్పుడు వీలైతే, ఎందుకంటే శని రిట్రీట్ అవుతున్నాడు కాబట్టి నువ్వుల నూనెలో కాస్త బాండీలో పోసుకొని ఒరిజినల్ నువ్వుల నూనె మనకి ఇదయం కంపెనీ వాళ్ళది కానీ ఇంకా ఏదైనా సరే ఆ, ఎం అంబటి సుబ్బన్న ఏఎస్ బ్రాండ్ లాంటి వాళ్ళది కానీ వస్తుంది. అలాంటి నువ్వుల నూనె తెచ్చుకొని దాంట్లో కర్పూరం వేయండి. సన్న సెగ మీద పెట్టి కర్పూరం పొడి చేసి వేయండి. పచ్చకర్పూరం ఉంటే ఇంకా మంచిది. ఒకసారిలా తిప్పేసుకుంటే కొద్దిగా వేడైన నూనెలో ఆ కర్పూరం కలిసిపోగానే బాటిల్లో పోసుకొని ప్యాక్ చేసుకోండి. శనికి ప్రతి శనివారము ఇంత ఒక మూతడు నూనె పోయండి శరీరం పైన. ఎట్టి పరిస్థితుల్లో విగ్రహం తాకండి. అలాగే ఈ యొక్క నువ్వుల నూనెతోనే మీరు దీపారాధన చేయండి. ఈ యొక్క నువ్వుల నూనెతోనే ఇంట్లో దీపారాధన చేయండి. నల్లటి కాటన్ వస్త్రం తీసుకొని తిప్పితే మనం ఓ రెండు పక్కల పట్టుకొని ఒక పక్క తిప్పుతూ ఉండి మధ్యలో కంటే అదిలా ముడుచుకుపోయి ఒత్తిలా అవుతుంది. ఆ ఒత్తితో దీపారాధన చేయండి. ఆ దీపంలో నువ్వులు, నల్ల నువ్వులు వేసుకోండి. ఇవి శనికి సంబంధించి మనం చేసేటువంటివి. ఈ మంత్రం కూడా ఏం చదవాలి అని అంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఇదందరికీ మనందరికీ తెలిసినటువంటి మంత్రమే. కానీ ఇంకొక మంత్రం ఉంది. ఆ మంత్రం ఏమిటంటే, శని అరిష్టేతు సుసంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ పీడోప శాంతయే. ప్రాణాన్ని తీయకుండా, ప్రాణాన్ని విసిగిస్తూ, ప్రాణాన్ని బాగా సతాయించేటువంటి గ్రహాలలో కేవలం శనిగ్రహం మాత్రమే ఉంటాడు. ఆయన కర్మ ఫలదాత. వీలైనంత వరకు కూడా ఈ యొక్క శనిగ్రహానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇప్పుడు నేను చెప్పిన మంత్రం రోజు కూడా 11 మార్లు చదివినా చాలా మంచిది. వీటితో పాటు శని చాలీస లేదా శని అష్టోత్తర స్తోత్రము అని ఉంటాయి. ఇలాంటివి చదువుకుంటే మంచిది. అలాగే దీపారాధన, నిత్యం దీపారాధన. మీకు గతంలో నేను చెప్పినట్టు నవగ్రహ దీపారాధన ఎలా చేయాలి అని నా గత వీడియోస్లో ఉంది. మీరు ఒకసారి వెళ్తే దాంట్లో దొరుకుతుంది. మేము చెప్పేటప్పుడు మా యొక్క వీడియో మీ దాకా రావడానికి మా ఛానల్ వాళ్ళు ఏవైనా థంబ్నైల్స్ వేయొచ్చు. అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని బాధపరిచేటువంటిది కాదు. మీరు ఈ వీడియో చూడాలనేది మా యొక్క ఉద్దేశం. ఈ వీడియో స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో కానీ ఏవైనా యాడ్స్ వేస్తే కూడా స్వతహాగా మాకు సంబంధం ఉండదు. ఎందుకంటే మేము పూర్తిగా జాతక విశ్లేషకులము మాత్రమే. పాపం ఈ వీడియో తీయడానికి వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చు కోసం వాళ్ళు ఏవైనా సరే యాడ్స్ తీసుకుంటారు. దానికి అర్చకులకి లేదా మాకు ఈ చెప్పేటువంటి జ్యోతిష్యులకి సంబంధం లేదు. చాలా మంది వ్యక్తిగతంగా దూషిస్తున్నారు ఫోన్ చేసి. అన్యదా భావించరాదు. మీరు మమ్మల్ని తిట్టినా మా తప్పు లేనప్పుడు తిడితే అది మీకే వస్తుంది. వీలైనంత వరకు నలుగురు బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకుంటూ ఉంటాం. కాబట్టి ఇవాళ రేపు కరుంగలి మాల ట్రెండ్ అయిపోయిందండి. జ్వాలాముఖి మాల అనేటువంటి మాలలు వస్తున్నాయి. ఈ మాల గురించి చెప్తారా అని అడుగుతూ ఉన్నారు. జ్వాలాముఖి మాల అంటే మనకి లావా వచ్చినప్పుడు అది పొంగి రాళ్లపై పడి చల్లారిన తర్వాత ఆ రాళ్ళన్నీ కూడా నల్లగా బొక్కలు పడిపోయిన రాళ్ళలాగా తయారవుతాయి. అలాంటి జ్వాలాముఖి మాలలు మన దగ్గర కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా బెంగళూరు నుంచి, తమిళనాడు నుంచి ఈ యొక్క మాలలు తెప్పిస్తున్నాం. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఇవి పూర్తిగా కేవలం మన ఛానల్ వాళ్ళకు మాత్రమే 1116లకు ఇస్తున్నాం. ఏమిటి తేడా కరుంగలి మాలకి జ్వాలాముఖి మాలకి అని అడుగుతూ ఉన్నారు. కరుంగలి మాల నియమాలు ఉంటాయి. అది వేసుకొని పడుకోకూడదు, అది వేసుకొని మైథునం చేయొద్దు. మైథునం అంటే భార్యాభర్తలు కలవద్దు. అది వేసుకొని మాంసం తినొద్దు, అది వేసుకొని మందు తాగొద్దు, అది వేసుకొని మలమూత్ర విసర్జన చేయొద్దు అని. ఈ యొక్క జ్వాలాముఖి మాలకు అలాంటి నియమాలు లేవు. కేవలం మలమూత్ర విసర్జన చేయొద్దు అంతే తప్ప ఎప్పుడు వేసుకోవచ్చు. అది ఎందుకు అంటే ఎవరైనా బాణామతి చేశారు, ఎవరైనా చెల్లంగి లాంటివి చేశారు, ఎవరైనా చెదురుబాటు చేశారు, ఎవరైనా సరే చాతబడి చేశారు, ఎవరైనా గాలి ధూళి ఉంటే అలాంటివి ఏవైనా సరే వస్తున్నాయి.
ఎవరైనా పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరంగా ఉన్నటువంటివి ఏవైనా చేసి ఉన్నారు, ఇలాంటివి పోవాలి అంటే ఈ యొక్క జ్వాలాముఖి మాల సహాయపడుతుంది. మేము చెప్పేటువంటి జ్యోతిష్యపరమైనటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము. ఎవ్వరికీ కూడా పర్సనల్ గా పుచ్చి మీకు ఇదే జరుగుతుంది అని చెప్పము. అలా మీకు మీ పర్సనల్ జాతకంలో మీకు ఏమేం కావాలనుకున్నా సరే, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 తీసుకొని 3 గంటలు కష్టపడి మీకు 60 నుండి 70 పేజీల్లో జాతకం అందిస్తాం. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.